మఖానా దోస. అల్పాహారంగా మఖానా దోస తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉంటాము, ఆరోగ్యకరంగా ఉంటాము, అండ్ చేయడం కూడా చాలా చాలా సులభం. అది కదా ముఖ్యమైన విషయము. మరి మఖానా దోస తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మఖానా దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 2 కప్పులు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, పింక్ సాల్ట్ కొద్దిగా, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మఖానా దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా మఖానా, పూల్ మఖానా అందరికీ తెలిసిందే, బయట ఏ షాప్కి వెళ్ళినా కూడా చిన్న కొట్టులో కూడా దొరుకుతున్నాయి అనమాట. అలా పూల్ మఖానా తీసుకున్నాము. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు. వేడి నీళ్లు పోసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఆ తర్వాత అటుకుల్లో కూడా కాస్త నీళ్లు పోసుకొని ఒక 20 నిమిషాలండి. అటుకులకి పెద్ద టైం కూడా తీసుకోదు కాబట్టి అటుకుల్లో కాస్త నీళ్లు పోసేసుకున్నాం. ఇంకా రవ్వ, పెరుగు, ఉప్పు, ఇంక ఇవన్నీ నార్మల్గా మనం చేసుకునేది. అయితే మఖానానే ఎందుకు మనము తీసుకున్నాము దోశ తయారు చేసుకోవడానికి అంటే, మఖానా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకలు దృఢంగా అవ్వాలి అంటే, ఎముకలు ఎదుగుదలకు బాగా ఉపయోగపడే విధంగా మఖానా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది తెలుసా. అంటే శాకాహారం తీసుకునే వాళ్లకు ప్రోటీన్ చాలా తక్కువ వాటిలోంచి అందుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ప్రైమరీగా మనకు మఖానా చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఇందులో మనకు హార్ట్కు ఉపయోగపడేవి అంటే కొలెస్ట్రాల్ తగ్గించేవి, రక్తపోటును తగ్గించేటువంటి ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా మేలు చేస్తుంది. అంటే గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా మఖానాని చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, షుగర్ అనే మాటే ఉండదు కాబట్టి ఇందులో మీకు వెయిట్ తగ్గడానికి, షుగర్ లెవెల్స్ పెంచకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఇందులో మ్యాంగనీస్ అనే విటమిన్ ఎక్కువగా ఉంటుంది, పెరోటిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక డైజెషన్ విషయానికి వస్తే అంటారా, మీరు ఇన్ని మఖానా తీసుకున్నా కూడా మీకు అసలు చాలా లైట్గా ఉంటుంది, అసలు తిన్నామా లేదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మరో గంటకంతా కూడా మీరు చక్కగా వేరే ఏదైనా ఆహారం తీసుకోవచ్చు. అంటే ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి ఏదైనా హెల్దీ స్నాక్ అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో మనకి మఖానా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇంత చక్కటి మఖానాతో మరి మఖానా దోశ ఎలా తయారు చేసుకోవాలి? ఇంతవరకు మనం మఖానా విశేషాలు మాట్లాడుకున్నాం. మరి మఖానాతో స్నాక్ తర్వాత వేయించుకొని చక్కగా మన అమృతం కార్యక్రమంలోనే చక్కగా పెప్పర్ పొడి, అలాగే కాస్త చాట్ మసాలా, కాస్త ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని స్నాక్ ఐటమ్స్ కూడా తయారు చేసాం. మరి అటువంటి మఖానాతో ఈరోజు దోశ తయారు చేసుకోబోతున్నాం అనమాట. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ నానబెట్టుకున్నటువంటి మఖానా అలాగే అటుకులు బాగా నానాయి సరిపోతుంది. వీటిని ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా నానినటువంటి మఖానా నీళ్లతో పాటు పోసేద్దామండి. అంటే ఇక ప్రత్యేకంగా మళ్ళీ నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా అటుకులు మంచి కరకరగా రావాలంటే అటుకులు ఒక హాఫ్ కప్ వేసాను, అంత సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త రవ్వ కూడా వేసుకుందాం. మామూలు సాధారణమైన బొంబాయి రవ్వ ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త పెరుగు, అంటే అప్పటికప్పుడు చేసుకునేటువంటి ఏ దోశ అయినా కూడా మనకు ఫర్మెంట్ అవ్వదు కాబట్టి దాంట్లో మనం పెరుగు వేసుకుంటాం అనమాట, ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ కోసం. పెరుగు కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు మీరు రుబ్బుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు, రుబ్బుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, అది ఎవరి అలవాటు బట్టి ఉంటుంది. ఇందులో నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి, సైంధవ లవణం అంటారు. ఇలా చక్కగా అన్ని కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇది మెత్తగా రుబ్బుకున్న తర్వాత చక్కగా మఖానా దోశ తయారు చేసేసుకుందాం. రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, మీకు ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను ఎలా రుబ్బుకున్నానో. నీళ్ళు అయితే నేనేం వేయలేదండి, కానీ వెయ్యాలి. దోశ వేసుకునేటప్పుడు కాస్త వెయ్యాలి. చూసారా, ఇంత గట్టిగా మనకు దోశ పిండి ఉండదు కదా, అందుకు మనం కాస్త నీళ్లు వేసుకోవాలన్నమాట. ఇది ప్రస్తుతానికి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉంది. ఇందులో మనం కాస్త ఫ్రూట్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇది మన పిండి రుబ్బుకున్న తర్వాత వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం మనము ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని తవా వేడి చేసేసుకుందాము. పెనం వేడెక్కిన తర్వాత చక్కగా దోశ వేసేసుకోవడమే. అంటే అల్పాహారం అనేది ఎప్పుడు మనకు ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఏం చెయ్యాలి, పిల్లల బాక్సుల్లో ఏమి ఇవ్వాలి, మన హస్బెండ్కి బాక్సుల్లో ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి,
ఇదన్నీ ఎప్పుడూ క్వశ్చన్ మార్కే. అంటే సడన్గా తట్టవన్నమాట. అంటే అన్నీ తెలుసు కానీ ఏం చేయాలి అనేది మాత్రం బుర్రకు అప్పుడప్పుడు వెలగదు. అలా ఎప్పుడైనా మీకు తట్టలేదనుకోండి, ఎప్పుడు కూడా చిన్న స్టిక్ నోట్ లాంటిది ఫ్రిడ్జ్కి అతికించుకోవాలి. ఫ్రిడ్జో లేకపోతే మీరు కిచెన్లో ఎక్కువగా ఎటు అయితే చూస్తారో అక్కడ ఒక స్టిక్ నోట్ అతికించుకుంటే ఏంటంటే దాంట్లో రాసుకోవచ్చు అనమాట. ఈ ఐటమ్స్ మనకి ఫేవరెట్ ఐటమ్స్, మనకి గుర్తుండవేమో అనుకునేటువంటి ఐటమ్స్ ఇవన్నీ రాసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా టక్కన ఏదైనా గుర్తు రాకపోతే చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఇన్స్టెంట్ కదండి, మనకి ఎక్కువ ముందు రోజు చేసుకోవాల్సిన ప్రాసెస్ అయితే ఏమీ లేదు. ఆ రోజు పొద్దున మాత్రమే మనం చేసుకోవాలి కాబట్టి ఇటువంటివి ఉపయోగపడతాయి అన్నమాట. పెనం కూడా వేడెక్కిపోయిందండి, కాస్త నూనె వేసేసుకుందాం. అంటే కొంతమంది పెనం గ్రీజింగ్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. నేనైతే సాధారణంగా గ్రీజింగ్ చెయ్యను ఇన్ జనరల్ ఇంట్లో చేస్తుంటే, కానీ మా అత్తగారు మాత్రం చేస్తారనమాట. అంటే ఏంటంటే మనకి అంటుకోకుండా రావడానికి ఉల్లిపాయతో కొంతమంది చేస్తూ ఉంటారు. అది అఫ్కోర్స్ ఎవరెవరి అలవాటు బట్టి, కొన్ని అలవాట్లను ఎప్పుడు ఎవరు మార్చలేరు. పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా పిండి తీసేసుకొని మఖానా దోశ వేసేసుకుందాం. ఇది మనకు రవ దోశ కాబట్టి మనం ఎక్కువగా తిప్పకూడదు కూడా అండి. మనం తిప్పకుండానే చూసారా ఇలా మనకి హోల్స్ లాగా చిన్నగా, అంటే మనకు దోశ ప్రాపర్గా ఫర్మెంట్ అయితే ఎలా ఉంటుంది అలా వచ్చేస్తుంది. రవ దోశను ఎప్పుడు కూడా, రవ వేసిన ఎటువంటి దోశను కూడా మనము ఎక్కువగా గరిటెతో తిప్పేయకూడదు. ఇందులో కాస్త నూనె వేసుకుంటూ మనం అటు ఇటుగా కాల్చుకోవాలి. చాలా సిమ్లో పెట్టుకోవాలండి, హైలో అస్సలు పెట్టకూడదు. సిమ్లో పెట్టుకొని చక్కగా చేసుకుందాం. అంటే ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం చేసేటువంటి ఎటువంటి దోశ అయినా కూడా మనం సిమ్లో పెట్టుకొని తయారు చేసుకోవాలి. ఇది అవ్వడానికి 2 నిమిషాలు సమయం పడుతుందండి. మనం చక్కగా మఖానా దోశ వేసేసుకున్నాము, కాస్త నూనె వేసుకొని చక్కగా అటు ఇటు కాల్చేసుకున్నాం. అయిపోయిందండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా చాలా సులభంగా సింపుల్గా చాలా తక్కువ సమయంలో చేసుకునేటువంటి మఖానా దోశ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే మఖానా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మఖానా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 2 కప్పులు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, పింక్ సాల్ట్ కొద్దిగా, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మఖానా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న పూల్ మఖానా, నానబెట్టుకున్న అటుకులు, కాస్త బొంబాయి రవ్వ, కాస్త పెరుగు, కొంచెం పింక్ సాల్ట్ వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త ఫ్రూట్ సాల్ట్ వేసి కొంచెం నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ పెట్టి కాస్త నూనె వేసి కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మఖానా దోశ రెడీ.